అసలు వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో 60,000 లోపల వన్ ఆఫ్ ద గుడ్ ల్యాప్టాప్స్ గురించి అయితే వీడియో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తున్నాము. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఆసూస్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఆసూస్ వాళ్ళది టాప్ గేమింగ్ A15 ల్యాప్టాప్ అయితే మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. 58,680 రూపాయలకేమో ఉంది. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం ఈ ప్రైస్ ఉంది. ఫ్యూచర్లో ప్రైస్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. ప్లస్ ఇది వచ్చేసరికి అయితేనేమో ఇది 15.6 ఇంచెస్ది AMD వాళ్ళది Ryzen 5 7535 HX సిరీస్ ప్రాసెసర్ అన్నమాట. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. మీరు దీంట్లో గేమింగ్ చేసుకోవచ్చు, లైవ్ స్ట్రీమ్స్ చేసుకోవచ్చు, అండ్ ఏమన్నా పాడ్కాస్ట్లు అవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న అర్ధగంట ఒకటి ఉండేటివి ఎడిటింగ్ అన్నీ కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఈవెన్ గేమింగ్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మంచి గ్రాఫిక్ కార్డు ఉంది భయ్. ఏంది ఎన్విడియా వాళ్ళది GeForce RTX 3050 గ్రాఫిక్ కార్డ్. అది కూడా 75 వాట్స్ పవర్ కన్సంప్షన్తో పాటు కూడా వస్తుంది. సో వన్ ఆఫ్ ద గుడ్ గ్రాఫిక్ కార్డ్స్ అంటాను భయ్. ఒక్కటే దీంట్లో డ్రాబ్యాక్ ఉందన్నమాట. ఏంటంటే వెయిట్ 2.3 kgs వస్తుంది. సో అది నార్మలే అనుకోవాలి, ఎందుకంటే గేమింగ్ ల్యాప్టాప్స్కి మోర్ దెన్ 2 kgs వెయిట్ ఉంటుంది. సో అదొకటి కన్ఫామ్. కాబట్టి ప్రాసెసర్ గురించే చూసుకోవాలి. సో ప్రాసెసర్ వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ మీకు Ryzen 5 7535 HX ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది 6 కోర్ 12 థ్రెడ్స్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ మీకు బూస్ట్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మాత్రం 4.5 GHz ఉంది. బేస్ 3.3 GHz. ఓవరాల్గా చూసుకుంటే 19 MB క్యాష్ ఫైల్ వస్తుంది. అండ్ ఆల్సో 35 నుంచి 45 మధ్యలో పవర్ చూసుకుంటుంది. TSMC వాళ్ళ 6 nanometer ఆర్కిటెక్చర్ మీద ఈ ప్రాసెసర్ని అయితే తయారు చేశారు. మ్యాక్సిమం అన్ని ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఏవైతే అవన్నీ కూడా వచ్చినాయి. ఇంకో మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఇది వచ్చేసరికి అయితేనేమో మీకు AMD వాళ్ళది Radeon 6600 ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ అయితే మీరు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో కూడా స్విచ్ చేసుకోవాలంటే మీరు త్రూ సాఫ్ట్వేర్ ద్వారా కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కావాలా లేకపోతే డెడికేటెడ్ సపరేట్ గ్రాఫిక్ కార్డ్ కావాలనే దాని మీద మీరు ఇదైతే చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే డైరెక్ట్ NVIDIA వాళ్ళని తీసేసుకొని పోయి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది అంటాను. కొంచెం బై డిఫాల్ట్గా కూడా అదే ఉంటుంది. సో ఈ ల్యాప్టాప్ ఓవర్ తీసుకోవాలన్నా ఎవరి కోసం ఈ ల్యాప్టాప్ అంటే సింపుల్ గేమ్ లేదు. ఇది గేమింగ్ చేసే వాళ్ళకి, ఎడిటింగ్ చేసే వాళ్ళకి, ఒక పర్టికులర్గా ఒకే ప్లేస్లో చాలా సేపు దాకా ఉండే వాళ్ళకి, వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి, లైవ్ స్ట్రీమ్స్ చేసే వాళ్ళకి ఈ ల్యాప్టాప్ చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్కి, ట్రావెలింగ్ చేసే వాళ్ళకి అండ్ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు ఈ ల్యాప్టాప్ని తీసుకోవద్దు అంటాను. ఎందుకు అంటానంటే వెయిట్ కారణం వల్ల ఈ ల్యాప్టాప్ స్టూడెంట్స్ అంతగానో వెయిట్ అయితే మొయ్యలేరు. ఆఫీస్కి కూడా ఇంత హెవీ ల్యాప్టాప్ని అయితే మీరు పక్క వెళ్ళలేరు. సో మ్యాక్సిమం హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తీసుకోవద్దు అంటారు. మీ స్టూడెంట్స్ కానీ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకు మీరు పక్క ఒక ఏమంటారు లైట్ వెయిట్ ల్యాప్టాప్ తీసుకోవాలి. లైక్ 1.5 కిలోల లేకపోతే 1.5 kgs 1.4 kgs ల్యాప్టాప్ తీసుకుంటే మీకు వర్త్ ఇట్. ఈ ల్యాప్టాప్ మాత్రం గేమింగ్కి, వీడియో ఎడిటింగ్కి, లైవ్ స్ట్రీమ్స్కి అండ్ పాడ్కాస్ట్ ఎడిటింగ్ చేసుకోవడానికి ఒకే దగ్గర చాలా సేపటి దాకా ఉంటారు కదా భయ్. లైక్ నేను ఇంట్లోనే ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి ఈ ల్యాప్టాప్స్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. ఇన్ కేస్ ఇంకా అడిషనల్గా ఏమైనా పాయింట్స్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఇది ఈ ల్యాప్టాప్కి సంబంధించిన నా ఒపీనియన్. నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.